సింహరాశి వారికి ఏప్రిల్ 1, 2, 3 తేదీలలో జరగబోయేది ఇదే. ఒక ఆడ వ్యక్తి, ఒక మగ వ్యక్తి మీపై క్షుద్ర పూజలు చేయబోతున్నారు. వారి పేర్లు కూడా చెప్తాను. మీరు ఈ వీడియోని ఒంటరిగా చూసే ప్రయత్నమైతే చెయ్యండి. సింహరాశి వారి గురించి ప్రముఖ జ్యోతిష్యులను సంప్రదించి ఈ వీడియోలో మీకోసం పూర్తిగా వివరించబడింది. కాబట్టి జరగబోతున్నటువంటి నష్టాలు ఏంటి, ఆ వచ్చే నష్టాల నుంచి ఎలా తప్పించుకోవాలి, వచ్చే అదృష్టాలను ఎలా అలర్ట్గా ఉండి ఆహ్వానించుకోవాలి, ఎవరు మీకు మిత్రులు, ఎవరు మీకు శత్రువులుగా మారబోతున్నారు, ఇటువంటి పూర్తి వివరాలనేవి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో మీరు చూడడం వల్ల 1% నష్టం కూడా జరగదు. మీకు 100% లాభమే జరుగుతుంది. ఇక ఆలస్యం చెయ్యకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కింద కమెంట్ సెక్షన్లో ఓం నమఃశివాయ అని చెప్పి కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సింహరాశి అంటే మనకి రాశి చక్రంలో 5వ రాశి. ఇది అగ్నితత్వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. వీరు చాలా ధైర్యవంతులు, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఆకర్షణీయమైన వ్యక్తిత్వం వీరి సొంతం. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి వీరు ముఖ్యంగా ప్రాధాన్యతను అందిస్తారు. వీరు ఏదైనా ఒక పనిని చేసేటప్పుడు ఆ పని పట్ల ఏకాగ్రత, శ్రద్ధను ఉంచి కష్టపడి పనిచేసి దాంట్లో ఒక ఉన్నత స్థాయిని సాధించే వరకు వీరికి ఒక తపన ఉంటుంది. అలాగే వీరి వ్యక్తిత్వం ఆకర్షణీయమైనటువంటిది, ఆధిపత్య ధోరణి కలిగినటువంటిది. నాయకత్వ లక్షణాలు అంటే లీడర్షిప్ క్వాలిటీస్ వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వీరికి కెరియర్ ఏ విధంగా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనే అన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుత పరిస్థితులలో ఈ రాశివారు చిన్న వాటికే భయపడిపోతూ ఉండడం గమనించవచ్చు. మామూలుగా చెప్పుకుంటే ఈ రాశివారు అడవికి రాజు లాంటివారు, చాలా ధైర్యం కలిగినవారు. ఎవరినైనా కానీ 10 మందిలో ఈ రాశివారు ఉంటే మిగతా రాశుల వారికి చెందినవారు నిశ్శబ్దంగా ఉంటారేమో గాని ఈ రాశివారు మాత్రం కొంచెం బిగ్గరగా మాట్లాడతారు. ఏదైనా ఒక ఆర్డరింగ్ వాయిస్తో, ఒక కమాండింగ్ లాగా ఎదుటివారి మీద అధికారాన్ని చలాయిస్తారు. ఉన్నదేదో మొహం మీది చెప్పేస్తారు. వీరి యొక్క మానసిక స్థితి సహజంగా ఈ విధంగా ఉంటుంది. కానీ ఈ మధ్య గమనించుకున్నట్లయితే కొంచెం భయం, ఆందోళన, కంగారు పెరిగాయి. ప్రతి చిన్నదానికి ఉలిక్కి పడిపోతూ ఉండడం, ఆరోగ్య పరిస్థితి కూడా అనుకూలించకపోవడం జరుగుతోంది. చేయాలి అనుకున్న పనులన్నీ పెండింగ్లో పడిపోతూ ఉండడం, దేని మీద మనసు వెళ్ళకపోవడం, ఒక రకమైన సోమరితనంగా అనిపించడం కనిపిస్తోంది. ఏదైనా ఒక పని చెయ్యాలి అని దిగినప్పుడు ఇప్పుడు కాదులే రేపు చేద్దాంలే అని అనుకోవడం, మళ్ళీ రేపు చేసే సమయానికి ఆ తర్వాత చూద్దాంలే అని వాయిదా వేయడం జరుగుతోంది. ఇలా ప్రతిదానికి పెండింగ్ పెట్టుకుంటూ వాటిని దూరం చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల వీరి మానసిక స్థితి గతంతో పోలిస్తే ప్రస్తుతం చాలా తేడా వచ్చింది. దీనివల్ల వీరి ఆరోగ్య పరిస్థితి క్షీణించడం మొదలైంది. నిద్ర సరిగ్గా పట్టడం లేదు. అలాగే కొంచెం గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తూ ఉండడం, చేతులు కాళ్ళు తిమ్మిర్లు అనిపించడం, పడుకున్నా కూడా కాళ్ళు లాగేస్తూ ఉండడం, కంటి నరాలు కొంచెం బలహీనపడిపోయి కళ్ళగుడ్లు నొప్పులుగా అనిపించడం, కొంచెం మైగ్రేన్ తలనొప్పితో బాధపడడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మీ మీద ఒక స్త్రీ, ఒక పురుషుడు క్షుద్ర పూజలు జరిపిస్తున్నారు. ఎవరు, ఎందుకు ఈ పనులు జరిపిస్తున్నారు, దీనివల్ల వారు ఏమి ఆశించబోతున్నారు, అసలు ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాట ఇక్కడ చెబుతున్నాను అంటే ఇది మీ కుటుంబంలో వ్యక్తులు చేస్తున్నటువంటి కుట్ర. మీరు మీ తెలివితేటలతో, మీకున్న అనుభవంతో ప్రతి పనిని చక్కబెట్టడం, పెద్దల నుంచి వచ్చిన ఆస్తిని పక్కన పెడితే ఎక్కువగా మీ కష్టార్జితంగా మీరు సంపాదించుకున్న ఆస్తిపాస్తులు మీకు ఎక్కువగా ఉండటం వారు చూడలేకపోతున్నారు. మీలో ఉండే ఆ టాలెంట్ వారి దగ్గర లేకపోవడం వల్ల మీరు అందరితో మంచిగా మాట్లాడటం, నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవడం, ప్రతిదానికి నలుగురు మీ పేరును కలవరిస్తూ ఉండటం, ఇదంతా వారికి నచ్చడం లేదు.
ఒక రకమైన ఈర్ష్య, అసూయ, స్వార్థం, మిమ్మల్ని నాశనం చేయాలి అనే తప్పుడు తపన వారిలో ఎక్కువగా ఉండటం వల్ల వారిద్దరూ మీ మీద క్షుద్ర పూజలు చేయిస్తున్నారు. వారు ఏ దేవుడి గుడికి వెళ్ళినా, ఏ జ్యోతిష్యులను సంప్రదించినా, వారికి తెలిసిన సోది చెప్పేవారి ద్వారానైనా మీ పతనం కోసం ఎటువంటి కార్యాలు చేయాలో గుట్టు చప్పుడు కాకుండా పర్సనల్గా తెలుసుకుని చేస్తున్నారు. మీకు తెలియకుండానే మీ ఇంటి మీద అనేక రకాలైన మంత్రాలు చదివిన నీటిని చల్లుతూ ఉన్నారు. ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో మనశ్శాంతి కోల్పోతున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇందాక చెప్పినట్లుగా ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. ముఖ్యంగా పిల్లలు కూడా చెప్పిన మాట వినకపోవడం, వారి దారి వారు చూసుకున్నట్లుగా మాట్లాడటం, పెద్దలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం జరుగుతోంది. చదువు మీద ధ్యాస తగ్గిపోవడం, చెడ్డదారి వైపు అడుగు పెట్టడం, ఇటువంటివన్నీ పిల్లల్లో ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. మొత్తం కుటుంబానికే నష్టం వాటిల్లబోతోంది. దీనంతటికీ కారణం వారు మీ మీద పెట్టుకున్న పగ. నరుల దిష్టికి నల్లరాళ్లు సైతం పగిలిపోతాయి అని అంటారు. అనగా అనగా ఒక మాట తగులుతుంది అంటారు. మీరు ఎంత ధైర్యం కలవారైనా ఒక చిన్న కథ వినండి. నక్క సింహం దగ్గరికి వెళ్ళి, సింహం, నువ్వు ఈ అడవికి రాజువు కదా, నీలాంటివాడే మరొకడు వచ్చి మా మీద పెత్తనం చలాయిస్తున్నాడు, నువ్వే రాజుగా ఉండాలి అని మాయమాటలు చెప్పింది. ఇంకో రాజు ఉన్నాడని నమ్మించి ఆ నక్క బావి దగ్గరకు తీసుకువెళ్ళి బావిలో ఆ నీడనే దానికి చూపించింది. మరొకరు ఉన్నారని నమ్మించి, నాలాంటి వారు ఇంకొకరు ఉండకూడదు అని ఆ జంతువు భ్రమపడింది. తన నీడనే మరొక శత్రువు అనుకుని బావిలోకి దూకి ప్రాణాలు కోల్పోయింది. అంటే ఇక్కడ నక్క మాటలు నమ్మి మోసపోయింది. అలా కొంతమంది మిమ్మల్ని ఎవరైతే మాయ చేసి మాటల్లో పెట్టి పతనం చేయాలి అని చూస్తున్నారో అటువంటి వారి వల్ల మీకు ఈ నష్టాలన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ క్షుద్ర పూజలు చేసినా, మంత్రించిన నీటిని చల్లినా, చేతబడులు చేపించినా కూడా మంచైనా చెడైనా దేనికైనా ఇక్కడ భగవంతుడున్నాడు. భగవంతుడు పుట్టించిన మానవులకే ఇన్ని తెలివితేటలు ఉంటే, ఇది కాకపోతే అది అని 1కి 10 ఆలోచనలు మనిషి చేయగలిగితే ఇక భగవంతుడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి? ఇక్కడ మంచేంటి, చెడేంటి, న్యాయమేంటి, అన్యాయమేంటి, ధర్మమేంటి, ఎవరి వైపు మంచి ఉంది అనేది భగవంతుడు చూస్తూనే ఉన్నాడు. అందుకే అంటారు, ఎవరు వండుకున్న అన్నం వారే తింటారు అని. ఇక్కడ ఎవరు చేసుకున్న పాపాలు వారు అనుభవించక తప్పదు. ఇది కలికాలం. ఈ జన్మలో చేసుకున్న పాపాలే ఈ జన్మలో అనుభవించి తీరాలి. కాబట్టి ఈ రాశివారు ఒక్కటే తెలుసుకోండి, మీరు ఇప్పుడు ఏ విధంగా అయితే ఉంటున్నారో అలాగే ఉండండి. మీ మంచి మనసు ఏ విధంగా ఉందో అలాగే ఉండండి. కానీ మీ మనసుకు తెలుసు, ఎదుటివారి మనోభావాలను అంచనా వేయగలిగే తెలివితేటలు మీ దగ్గర ఉన్నాయి. ఎవరు మీకు మంచి చేస్తున్నారు, ఎవరు అన్యాయం చేస్తున్నారు, ఎవరు మీ పట్ల ఈర్ష్యతో ఉన్నారు అనేది మీకు బాగా తెలుసు. కాబట్టి ఆ ఈర్ష్యతో ఉండే వారితో మొహమాట పడకండి. ఎవరైనా మిమ్మల్ని పుల్లవిరుపుగా మాట్లాడినా, నష్టం చేసే విధంగా ప్రవర్తించినా, మీ మనస్సును దెబ్బకుట్టేలా మాట్లాడినా వెంటనే గతంలో ఎంత ధైర్యంగా ఉన్నారో అంతే ధైర్యంగా సమాధానం చెప్పండి. ఈ నెగిటివిటీ వల్ల మీరు కొంచెం కుంగిన మాట వాస్తవమే. కానీ ఆ నెగిటివిటీని పోగొట్టుకోవడానికి మీరు ముఖ్యంగా చేయవలసింది ఏమిటంటే, రోజు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత పనులు త్వరగా ముగించుకుని సూర్యోదయానికల్లా స్నానం చేసేసి మీ రాశికి అధిపతి అయిన సూర్య భగవానుడికి రాగి చెంబులో కొంచెం కుంకుమ వేసి ఆ నీటితో అర్ఘ్యాన్ని సమర్పించండి. ఎందుకంటే ప్రత్యక్ష దేవుడు సూర్య భగవానుడు. ఆ సూర్యుడి శక్తి మీలోకి ప్రవేశించి మీ శరీరం వజ్రంలా మెరవడానికి, అనారోగ్య సమస్యలు దూరమవ్వడానికి ఇది తోడ్పడుతుంది. మీరు చేసే పనుల్లో రోజంతా ఆటంకాలు లేకుండా పనులన్నీ సకాలంలో ముగిసిపోవడానికి, సంతోషంగా ఉండడానికి సూర్యునికి నమస్కారం చేసుకోవడం ఎంతో ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. మీరు కొన్ని రోజులు ఈ పని చేసి చూడండి. మీ జీవితంలో అద్భుతాన్ని చూస్తారు. ఇక తర్వాత మీరు చేయవలసిందేమిటంటే, ఎవరైతే ఆ స్త్రీ పురుషులు మీ మీద పగ పెట్టుకుని ఉన్నారో వారి పేర్ల అక్షరాలు చెబుతాను. 1 హెచ్ అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది ఆ స్త్రీ పేరు. పురుషుడు పి అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది. వీరు మంచితనం అనే ముసుగు వేసుకుని మిమ్మల్ని మాయ చేసి వారి అవసరాలన్నీ తీర్చుకుని తరువాత కూరలో కరివేపాకులా తీసివేస్తారు. కాబట్టి ఈ వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి. కేవలం ఈ అక్షరాలే కాకుండా మీ బంధువులలో మీకు నెగిటివ్గా ఉండేవారితో జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు నష్టం తప్ప లాభం ఉండదు. ఎదుటివారికి మీరు 10 సార్లు సహాయం చేసినప్పుడు
వారు మీకు కనీసం 2 సార్లు కూడా సహాయం చేయకపోతే అటువంటి వారు మీకు అవసరం లేదు అని గుర్తించండి. తర్వాత ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి. అలాగే ఇంట్లో ఎప్పుడూ పనికిరాని చెత్త సామాను, ఇనుప సామాను, ప్లాస్టిక్ సామాను ఉంచుకోకుండా తీసివేసి ఇల్లు దుమ్ము ధూళి లేకుండా చూసుకోండి. ఇవన్నీ నెగటివిటీని త్వరగా ఆకర్షిస్తాయి. ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో లక్ష్మీదేవికి ఆవు నీటితో దీపారాధన చేయటం వల్ల మీ పనులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ జరిగి ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీరు శుక్రుడికి ప్రత్యేకమైన పూజలు చేసుకుంటే బాగుంటుంది. శుక్రుడి అనుగ్రహం కోసం గురువారం రోజు రావి చెట్టు కింద ఆవు నీటితో దీపారాధన చేయటం వల్ల మానసిక వేదన దూరమై ప్రశాంతంగా జీవించటానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది. గోమాతకు సేవ చేసుకోవటం, పూజ చేయటం, ఆహారాన్ని తినిపించటం మంచిది. ప్రతి శనివారం వీలు కాకపోయినా నెలలో ఒక శనివారమైనా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి తులసిమాలను సమర్పించండి. రావి చెట్టు కింద శనివారం పూట ఆవు నీటితో దీపారాధన వెలిగించుకోవటం వల్ల సమస్యలు తగ్గుతాయి. మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు నుదుటిన సింధూరాన్ని కానీ అమ్మవారి కుంకుమను కానీ పెట్టుకోండి. దీనివల్ల నరదిష్టి, నరఘోష మిమ్మల్ని తాకకుండా ఆ సింధూరం కాపాడుతుంది. ఇంటికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని లోపలికి రండి. మీరు పులిమేర దాటి బయటకు వెళ్ళేటప్పుడు ఒక పచ్చి నిమ్మకాయను జేబులో పెట్టుకుని వెళ్ళండి. ఇంటికి వచ్చిన తర్వాత అదే నిమ్మకాయతో తలపై భాగంలో ఎడంవైపు 3 సార్లు, కుడివైపు 3 సార్లు తిప్పి దూరంగా విసిరిపారేయండి. శివాలయానికి వెళ్ళినప్పుడు రావి చెట్టు కింద నాగలేవతల విగ్రహాలకు ఆవు పాలతో అభిషేకం చేసి పసుపు కుంకుమలతో పూజించండి. ఒక తెల్ల జిల్లేరు ఆకు తీసుకొని దానిమీద కుంకుమ, బెల్లం ముక్క పెట్టి నమస్కరించుకోండి. దీనివల్ల సర్పదోషాలు, కుజదోషాలు తొలగిపోతాయి. మీ మీద పగుతూ ఉన్న వారి దగ్గరకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అట్రాక్షన్గా కాకుండా సింపుల్గా ఉండే ప్రయత్నం చేయండి. నుదుటన సింధూరం ఖచ్చితంగా ఉండాలి. ఈ 3 రోజుల్లో మీకు పనుల్లో కలుసుబాటు ఉంటుంది. కష్టపడితే ఫలితం దక్కుతుంది. ఈ రోజుల్లో అనవసర ఖర్చులు చేసే అవకాశం ఉంది కాబట్టి వాటిని తగ్గించుకోండి. విద్యార్థులకు పరీక్షల సమయం కాబట్టి ఈ రాశి విద్యార్థులు మంచి స్కోర్ సాధిస్తారు. టెన్షన్ పడవలసిన అవసరం లేదు. పేపర్లు అనుకూలంగానే ఉంటాయి. రియల్ ఎస్టేట్, రాజకీయ, సినీ రంగాల వారికి ఈ 3 రోజులు ఇబ్బందులుండవు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. రోడ్డు దాటేటప్పుడు చూసుకోండి. బైక్పై వెళ్లేవారు హెల్మెట్, కారులో వెళ్లేవారు సీట్ బెల్ట్ ధరించండి. అమావాస్య రోజు ప్రయాణాలు మానుకోండి, ముఖ్యంగా రాత్రి వేళల్లో. ఇంటికి గుమ్మడికాయ కట్టుకోండి. ప్రతి అమావాస్య బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసి పగలకొట్టండి. ఒక పచ్చి నిమ్మకాయను నిలువుగా కోసి గడపకు 2 పక్కలా పెట్టి కర్పూరం వెలిగించండి. దీనివల్ల నెగిటివిటీ బయటకు పోతుంది. ఇంట్లో నిత్యం దీపారాధన, శివలింగానికి ఆవు పాల అభిషేకం చేయండి. ఈ నియమాలు పాటిస్తే ఎవరు ఎన్ని చేసినా మిమ్మల్ని తాకలేరు. ఈ విషయాలను నమ్మి ఆచరించండి. ఈ రాశివారికి ఈ వివరాలు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరింత విశ్లేషిస్తే ఈ రాశివారు సహజంగానే రాజసం కలిగి ఉంటారు. మీపై క్షుద్ర ప్రయోగాల ప్రభావం పడకుండా ఉండాలంటే మీలోని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. మానసిక బలమే మీకు శ్రీరామరక్ష. ఈ 3 రోజుల్లో మీరు మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా యోగా చేయటం మంచిది. శత్రువులు మీపై కుట్రలు చేస్తున్నారని తెలిసి భయపడటం వల్ల వారి పన్నాగాలు సగం పారినట్లే అవుతుంది. కాబట్టి మీరు భయాన్ని వీడి ధైర్యంగా మీ పనులపై దృష్టి సారించండి. ఆర్థికపరమైన విషయాల్లో ఎవరికీ హామీలివ్వకండి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ధన లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండండి. మీ ఇంట్లో సాత్విక వాతావరణం ఉండేలా చూసుకోండి. శాంతియుతమైన సంగీతం వినటం లేదా దైవనామస్మరణ చేయటం వల్ల దుష్టశక్తులు పారిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెంచుకోండి. తద్వారా బయటి వ్యక్తుల కుతంత్రాలు మీ ఇంటిపై పనిచేయవు. ఈ రాశివారు తమ ప్రత్యేకతను ఎప్పుడూ కాపాడుకుంటారు. మీరు ఎదుటివారిని గౌరవిస్తారు, కానీ అదే సమయంలో మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వారిని క్షమించరు. మీలోని ఆ గుణమే ఇప్పుడు మీకు రక్షణగా నిలుస్తుంది. ఎవరూ చేసిన పూజల వల్ల మీకు ప్రాణహాని జరుగుతుందని భయపడనవసరం లేదు. కేవలం మీ పనుల్లో ఆటంకాలు కలిగించటానికి వారు ప్రయత్నిస్తున్నారు. ఆ ఆటంకాలను అధిగమించటానికి పైన చెప్పిన ఆధ్యాత్మిక మార్గాలు చక్కగా పనిచేస్తాయి. మీ నక్షత్ర బలం, రాశి బలం ఇప్పుడు సూర్యుడి సంచారం వల్ల కొంత మెరుగుపడుతున్నాయి.
కాబట్టి గ్రహగతి మీకు అనుకూలంగా మారుతోంది. ఈ సమయంలో మీరు దైవచింతనతో ఉంటే అన్ని సమస్యలు మంచులా కరిగిపోతాయి. పైన పేర్కొన్న హెచ్ మరియు పి అనే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటూనే మీ దైనందిన కార్యకలాపాలలో ఉత్సాహంగా కొనసాగించండి. భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. చివరగా ఈ రాశివారు తమ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసి ఉంటారు. ఈ చిన్నపాటి సమస్య కూడా మీకు ఒక పాఠం లాంటిదే. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల అసలు స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఇది ఒక అవకాశం. ఎవరు మీ బాగు కోరుకుంటున్నారో, ఎవరు మీ పతనాన్ని ఆశిస్తున్నారో ఈ సమయం మీకు స్పష్టం చేస్తుంది. ఆ స్పష్టతతో భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోండి. ధైర్యమే మీ ఆయుధం, దైవభక్తే మీ కవచం. ఈ రెండూ కలిగి ఉంటే ఎటువంటి క్షుద్రశక్తులు మిమ్మల్ని ఏమీ చెయ్యలేవు. ఈ రాశివారి జీవితంలో ఈ 3 రోజులు ఒక మలుపు వంటివి. మీలోని సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇది సరైన సమయం. మీ మీద క్షుద్ర ప్రయోగాలు జరుగుతున్నాయని భయపడటం వల్ల మీలోని శక్తి తగ్గిపోతుంది. దానికి బదులుగా మీ ఇష్టదైవ నామస్మరణను పెంచండి. ఉదాహరణకు, మీరు లలితా సహస్రనామ పారాయణం చేయడం లేదా హనుమాన్ చాలీసా చదవడం వల్ల అపారమైన మానసిక బలం లభిస్తుంది. క్షుద్రశక్తులు కేవలం మానసిక బలహీనత ఉన్నప్పుడే ప్రభావం చూపుతాయి. మీరు ధైర్యంగా, స్థిరంగా ఉంటే అవి మీ దరి చేరలేవు. మీరు చేసే వ్యాపారాలలో లేదా వృత్తిలో ఈ 3 రోజులు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆ నిర్ణయాలు తీసుకునే ముందు మీ శ్రేయోభిలాషుల సలహా తీసుకోండి. ఇప్పుడు చెప్పిన వ్యక్తులు మీకు సలహాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తే వాటిని సున్నితంగా తిరస్కరించండి. మీ ఆర్థిక పరిస్థితిని ఎవరికీ వివరించవద్దు. గోప్యత పాటించడం వల్ల సగం సమస్యలు తొలగిపోతాయి. సమాజంలో మీకున్న పలుకుబడిని చూసి అసూయపడేవారు ఈ సమయంలో మీపై లేనిపోని అపనిందలు వేయడానికి ప్రయత్నించవచ్చు. అటువంటి సందర్భాల్లో మీరు సంయమనం పాటించడం అవసరం. ఆరోగ్య విషయానికి వస్తే యోగా మరియు ధ్యానం మీకు ఎంతో సహాయపడతాయి. ముఖ్యంగా సూర్య నమస్కారాలు చేయడం వల్ల మీ రాశి అధిపతి అయిన సూర్యుని అనుగ్రహం మీకు పూర్తిగా అందుతుంది. శారీరక శ్రమను పెంచడం ద్వారా రక్త ప్రసరణ మెరుగుపడి కాళ్ళు చేతుల తిమ్మిర్రు తగ్గుతాయి. ఆహార నియమాలు పాటించండి. సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఆందోళన చెందనవసరం లేదు. వారి జాతకంలో కూడా దోషాలు తొలగిపోయేలా ఇంట్లో సుందరకాండ పారాయణం చేయించండి. ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల గాలిలోని ప్రతికూల శక్తులు నశిస్తాయి. మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద మంగళకరమైన చిహ్నాలు ఉంచండి. ఇవి దుష్టశక్తులను లోపలికి రాకుండా నిరోధిస్తాయి. ఈ రాశివారు తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు. అదే సమయంలో ఇతరులకు సహాయం చేయడంలో కూడా ముందుంటారు. మీ ఈ దాతృత్వ గుణమే మీకు శ్రీరామ రక్ష. శత్రువుల కుట్రలు కేవలం తాత్కాలికమే. ధర్మం ఎప్పుడూ జయిస్తుంది. ఈ 3 రోజులు మీరు దైవచింతనతో ఉంటే ఆ తర్వాత మీ జీవితంలో కొత్త వెలుగులు చూస్తారు. మీరు ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా మీ రాశికి ఉన్న రాజసం మిమ్మల్ని కాపాడుతుంది. మీరు ఒంటరిగానే మీ సమస్యలను ఎదుర్కోగలరు. కానీ భగవంతుని తోడు ఉంటే ఆ విజయం మరింత సులభమవుతుంది. ఈ 3 రోజుల్లో మీరు చేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపండి. వారిని కూడా ఆధ్యాత్మిక మార్గంలో నడిపించండి. మీ మీద పగ పెంచుకున్న వ్యక్తులు కాలక్రమేణా తమ తప్పు తెలుసుకుంటారు లేదా వారి పాప ఫలాన్ని వారు అనుభవిస్తారు. మీరు మాత్రం నిశ్చింతగా ఉండండి. ఈ రాశివారు తమ జీవితంలో ఎన్నో అద్భుతాలు సాధించబోతున్నారు. ఈ చిన్నపాటి అడ్డంకులు మీ ప్రయాణాన్ని ఆపలేవు. పైన చెప్పిన పరిహారాలు శ్రద్ధతో పాటించండి. ఈ సమాచారం మీకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మీ చుట్టూ ఉన్న వారికి కూడా ఈ విషయాలను తెలియజేసి వారిని కూడా అప్రమత్తం చేయండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశివారి జాతకంలో మీ గ్రహాధిపతి బలమైన స్థితిలో ఉన్నప్పుడు ఎటువంటి దుష్టశక్తులు పనిచేయవు. అయితే గోచార రీత్యా కొన్ని గ్రహాల స్థితి వల్ల మనసు కొంత బలహీనపడే అవకాశం ఉంటుంది. ఆ బలహీనతను ఆసరాగా చేసుకుని శత్రువులు తమ కుతంత్రాలను అమలు చేస్తారు. అందుకే ఈ 3 రోజులు మీరు నిరంతరం ఇష్టదైవ ప్రార్థనలో ఉండాలి. మనసును అదుపులో ఉంచుకోవడం కోసం ఓం నమో నారాయణాయ లేదా ఓం నమఃశివాయ మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించండి. దీనివల్ల మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది.
మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే వార్తలు లేదా మాటలు విన్నప్పుడు వాటిని పట్టించుకోకండి. మీరు ధర్మ మార్గంలో నడుస్తున్నంతకాలం ఏ శక్తి మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. ఈ రాశివారు సహజంగానే ఇతరులకు మేలు చేసే స్వభావం కలవారు. ఆ మంచితనమే మిమ్మల్ని ఈ గండాల నుండి గట్టెక్కిస్తుంది. మీ శత్రువులు మీపై చేసే ప్రయోగాలు వారికి తిరిగి తగిలే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు వారిని శపించడం కంటే మీ రక్షణ కోసం ప్రార్థించడం ఉత్తమం. ఇంటి పరిసరాల్లో తులసి మొక్క ఉంటే దానికి ప్రతిరోజూ నీరు పోసి నమస్కరించండి. తులసి కోట వద్ద సాయంత్రం దీపం వెలిగించడం వల్ల ఇంట్లోని ప్రతికూలత మొత్తం తొలగిపోతుంది. మీ ఆహారంలో కూడా మార్పులు చేసుకోండి. తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది. ఈ 3 రోజులు ముఖ్యంగా మాంసాహారానికి, మద్యానికి దూరంగా ఉండటం వల్ల మీలోని ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. అది మిమ్మల్ని క్షుద్ర పూజల ప్రభావం నుండి కాపాడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సహకారం ఉండాలి. ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ 3 రోజులు గడిచిన తర్వాత మీరు మీ పనుల్లో మునుపటి కంటే ఎక్కువ వేగాన్ని, ఉత్సాహాన్ని గమనిస్తారు. శత్రువుల పన్నాగాలు విఫలమవడం వల్ల మీరు విజేతగా నిలుస్తారు. ధైర్యంగా ఉండండి, భగవంతుణ్ణి నమ్మండి. అంతా మంచే జరుగుతుంది.